Hello students, welcome to Sandy Academy of Mathematics యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ తరఫున ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, అలాగే డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నా తరఫున హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. సో లాస్ట్ వీడియోలో మనం టెట్కమ్ టీఆర్టీ 2018లో నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఎస్జిటి స్పెషల్ స్కూల్ క్వశ్చన్ పేపర్లోని సెషన్ 1 అని మనం డిస్కస్ చేస్తున్నాము. అందులో 5 క్వశ్చన్స్ మీతో ఆల్రెడీ షేర్ చేశాను. సో ఆ వీడియోని ప్రతి ఒక్కరు వాచ్ చేశారని అనుకుంటున్నాను. సో అదే విధంగా ఈ వీడియోలో కూడా నేను మరొక 5 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని ఇవ్వబోతున్నాను. సో లాస్ట్ వీడియోని ఎలా అయితే మీరు వాచ్ చేశారో ఈ వీడియోని కూడా అదే విధంగా వాచ్ చేయండి. ఓకే, సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఆల్రెడీ 500 సబ్స్క్రైబ్ అయ్యారు. ఓకే, సో మీరు కోఆపరేషన్ ఇస్తూ ఉంటే మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. ఓకేనా? చాలా మందికి తెలియకపోవచ్చు, అంటే ఇలాగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు, అందులో మనకి యూజ్ అవుతుంది కంటెంట్ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. కాబట్టి సాధ్యమైనంతగా వీలైనంత వరకు మీరు ఎంతమందికి చెప్పగలిగితే అంతమందికి షేర్ చేయండి. ఓకేనా? ఎందుకంటే చాలా మంది ఫ్రీగా వినాలని అనుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసుకుని, లేకపోతే ఆల్రెడీ కోచింగ్లోకి వెళ్ళి తిరిగి వచ్చేసి ఇంటి దగ్గర కూర్చుని ఏవైనా టెస్ట్ పేపర్స్ లాంటివో లేదా క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో చూసుకుంటే బెటర్ కదా అనే వేలో ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మన ఛానల్ గురించి షేర్ చేయడం వల్ల చాలా యూజ్ అవుతుందండి. జస్ట్ చిన్న మాటే కదా, సో చెప్పి తీసుకోమని. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి మీరు సాధ్యమైనంత మందికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా క్వశ్చన్స్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సింప్లెస్ట్ వాల్యూ ఆఫ్ 5/6 పవర్ -3 5/6 పవర్ -3 into 36/25 పవర్ -2 into 3 పవర్ 0 ఈజ్ అని అంటున్నారు. 5/6 పవర్ -3 into 36/25 పవర్ -2 into 3 పవర్ 0ని సూక్ష్మీకరించగా వచ్చే విలువ అంటున్నారు. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఏ బేస్కి అయినా సరే పవర్ 0 పెడితే దాని ఆన్సర్ 1. సో దీన్ని కూడా వదిలేదు. నెక్స్ట్ a/b హోల్ పవర్ m ఇంటూ a/b హోల్ పవర్ n. అంటే ఎక్కడైనా సరే ఏవైనా సరే బేసెస్ ఈక్వల్గా ఉంటే మీకు తెలిసిన విషయం ఏంటంటే a/b హోల్ పవర్ m+n రాయొచ్చు. అలాగే a/b హోల్ పవర్ m పవర్ n అంటే డబుల్ పవర్స్ ఉంటే కంబైన్ చేసి మల్టిప్లై చేసి రాయొచ్చు, అంటే ఇలా. సో ఇది నువ్వు ఆల్రెడీ చదువుకున్నావు. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 5/6 పవర్ -3 అలాగే ఉంచేసి ఈ 36ని 6 స్క్వేర్ గాను 25ని 5 స్క్వేర్ గాను రాస్తున్నాను. పవర్ -2. సో ఇది 5/6 హోల్ పవర్ -3 ఇంటూ 6/5 స్క్వేర్ 2 ఇంటూ -2 అని రాస్తాను. 5/6 పవర్ -3 ఇంటూ 6/5 పవర్ -4 అని అవుతుంది. ఓకేనా? బేసిస్ ఈక్వల్ అవ్వాలి మనకి. ఇక్కడేమో 5/6 ఉంది, ఇక్కడ 6/5 ఉంది, కాబట్టి దాన్ని రివర్స్ చేయండి. 5/6 పవర్ -3 ఇంటూ 5/6 పవర్ 4గా రాయండి. అదేంటి సార్ అంటే ఎప్పుడైనా సరే ఒక బేస్కి నెగిటివ్ పవర్ ఉందనుకోండి, దాని రివర్స్కి పాజిటివ్ పవర్ వస్తుంది, ఇలా అన్నమాట. a పవర్ -n ఈక్వల్ టు 1/a పవర్ n గా రాయొచ్చు. సో ఇప్పుడు ఏమైంది చూడండి, బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఏం చేయొచ్చు, డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు కదా. సో -3 + 4 అంటే 1 అయినా. సో డైరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుంది, 5/6 అని. ఆన్సర్ 5/6 అని చెప్పేయచ్చు. ఓకేనా? సో మీకు ఇది సంఖ్యా వ్యవస్థలో ఉంది, అది బీజగణితంలో చెప్తున్నారు. సో ఒక్కొక్క క్వశ్చన్ మాత్రం ఘాతాల నుంచి కన్ఫామ్గా అడుగుతున్నారు కాబట్టి బేసిక్ ఫార్ములా a పవర్ m ఇంటూ a పవర్ n ఈక్వల్ టు a పవర్ m+n, a పవర్ m/a పవర్ n ఈక్వల్ టు a పవర్ m-n, a పవర్ m ఇంటూ b పవర్ m ఈక్వల్ టు ab హోల్ టు ద పవర్ ఆఫ్ m, a పవర్ m/b పవర్ m ఈక్వల్ టు a/b హోల్ టు ద పవర్ ఆఫ్ m, a పవర్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈక్వల్ టు a పవర్ mn, a పవర్ 0 ఈక్వల్ టు 1, a పవర్ -n ఈక్వల్ టు 1/a పవర్ n.
ఈ రిలేషన్స్ ఉన్నాయి కదా 6-7 రిలేషన్స్, వీటిని మాత్రం మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సింది. నేను ఒక క్వశ్చన్ దీని నుంచి కన్ఫర్మ్గా పడుతుంది. ఇప్పుడు చెప్పాను, లాస్ట్ పేపర్లో కూడా నేను 29వ తారీఖు జరిగిన పేపర్ ఎక్స్ప్లెనేషన్లో కూడా ఈ బిట్ చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతూ ఉంటారు. ఫ్రమ్ ద adjacent figure, ద కాంగరెంట్ ట్రయాంగిల్స్ ఆర్, పక్కనున్న పటము ఆధారంగా గల సర్వసమాన త్రిభుజములు అని అడుగుతున్నాను. సో జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. నేను కొంచెం నీట్గా రాస్తున్నాను, నాకు ఉన్నదే మీకు అర్థమవడానికి. ఏబిసి అని రాస్తాను. ఏబి లెంత్ మీకు తెలియదు, బీసీ లెంత్ 3 అని తెలుసు, ఏసీ లెంత్ 3.5 అని తెలుసు. ఓకే, ఇక్కడ బీసీ 3 వచ్చిందా, అదే ప్లేస్ లో ఏముందో చూడండి, ఏడి ఉందా, ఏడి ఉంది కదా, సో అది రాసుకోండి, ఏడి 3. ఓకే, మిగిలింది బి. ఓకే, సో ఇక్కడ చూసుకో 3.5 ఇక్కడ ఉంది, ఎందులో ఏసీలో, ఇక్కడ 3.5 బీడీలో ఉందా చూసుకో. ఇప్పుడు నీకు కరెక్ట్గా సరిపోయిందా, ఇదిగో బీసీ బేసు ఏడి బేసు సరిపోయిందా. ఓకే, రెండు సమానం ఉంది. అలాగే ఏసీ బీడీ సమానం అయిపోయినాయి. సో ఇప్పుడు ఆర్డర్లో నువ్వు చదువు ఎలా ఉంది, ఏబిసి ట్రయాంగిల్, అలాగే ఎలా ఉంది ఆర్డర్ బిఏడి. సో ఏబిసి ఈజ్ కాంగరెంట్ టు బిఏడి అంటారు. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే, జస్ట్ ఫస్ట్ ఒకదాన్ని ఆర్డర్ చేసుకో, ఏబిసి ఫస్ట్ ఆర్డర్ చేసుకో, చేసేసుకున్నాక వాల్యూస్ చేసుకో. సో బీసీ 3 ఉంది కదా, ఈ 3 ఎక్కడ వచ్చింది చూడు, ఏడి దగ్గర వచ్చింది, బట్ బేస్ ఏడి ఉండాలి, అది ఒక్కటి గమనిస్తే మిగతా బి అని తెలిసిపోతుంది కదా. ఓకే, సో ఏబిసి కాంగరెంట్ టు బిడి, సర్వసమాన త్రిభుజాలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చూడడానికి చిన్నగా కనబడుతుంది కానీ కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, అందుకే నేను ఎలా వేసాను. ఫస్ట్ నార్మల్గా ఏబిసి అని తీసుకో, దానివల్ల గొడవ లేదు, ఎందుకంటే అన్నిటిలోనూ ఏబిసి అన్నారు, ఫస్ట్ ఏబిసి గీసాను. సో భూమి బీసీ విలువ 3 సెంటీమీటర్స్ కాబట్టి అది 3 సెంటీమీటర్స్ ఇక్కడ ఎక్కడ ఉంది చూస్తే ఏడి, అంటే ఇక్కడ బేస్ ఎంత ఉండాలి, ఏడి ఉండాలి, అది వేసాను, మిగిలింది పైన వేసాను. అంతే, సో మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. నెక్స్ట్, ద ఫాలోయింగ్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్ దట్ కెనాట్ బి ఫార్మ్డ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ అంటున్నారు. ఈ క్రింది ఇచ్చిన నిష్పత్తులలో చతుర్భుజ నిర్మాణానికి సాధ్యపడేది ఏది అని అంటున్నారు. సో చతుర్భుజ నిర్మాణానికి సాధ్యపడనిది ఏది, సో ఇక్కడ చూసుకోండి. ఓకేనా, సో చతుర్భుజ నిర్మాణానికి సాధ్యపడింది అంటే ఏంటంటే, చతుర్భుజ నిర్మాణంలో మనం చేస్తున్నప్పుడు ప్రతి అంతర కోణం విలువ దేనికి సమానం అవుతుందంటే 180 ఇంటూ n-2/n సమానం అవుతుంది. ఓకేనా, సో ఎప్పుడు కూడా ఈ విలువ లెస్ దెన్ 180 ఉంటుంది కానీ ఈక్వల్ టు 180 అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి చూసి 180 ఇంటూ n-2/n ఈక్వల్ టు 180 అయిపోయింది. 180 క్యాన్సిల్ అయిపోయి n-2 ఈక్వల్ టు n అవుతుంది. మరి n క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా, సో నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉందా, లేదు. ఓకేనా, అక్కడ రూల్ వైలేట్ అయిపోతుంది. అంటే చతుర్భుజం యొక్క ప్రతి ఒక్క అంతర కోణం కట్టడానికి సూత్రం ఇది 180 ఇంటూ n-2/n. ఇది ఎప్పుడు కూడా లెస్ దెన్ 180 ఉంటుంది, కాబట్టి మీరు చూసుకోండి, చతురస్రంలో కోణాలన్నీ సమానం 90 డిగ్రీలు ఉంటాయి, దీర్ఘ చతురస్రంలో 90 డిగ్రీలు ఉంటాయి, త్రిభుజంలో 60 డిగ్రీలు ఉంటాయి. ఓకేనా, సో అంటే నేను ఎప్పుడు కూడా నువ్వు 180 దాటి కానీ 180కి సమానం కానీ ఎక్కడ చూసి ఉండవు. అలా ఉంటే రూల్ వైలేట్ అయిపోతుంది. 4 కోణాల మొత్తం 360 డిగ్రీలు అయినప్పుడు ఆ 4 90 అవ్వచ్చు, కానీ ఒకటి 180 అయ్యి 3 60గా రావు ఎప్పుడు. ఓకేనా, ఒక్కొక్క అంతర కోణం కట్టడానికి పోతాం 180 ఇంటూ n-2. సార్ బాగా ఉంది, అది ఎందుకు చెప్తున్నారు సార్ అంటే ఇక్కడ డైరెక్ట్గా చూపించాను. మొదటి చూడండి 1 + 2 + 3 అంటే 3 కోణాలు 6 భాగాలు అయితే 4 కోణం 6 భాగాలు, అంటే సగం సగం అయినట్టే కదా. చతుర్భుజములోని నీకు తెలిసిన విషయం, క్వాడ్రిలేటరల్లోని కోణాల మొత్తం ఎంత 360 డిగ్రీలేనా. అందులో మొదట 3 కోణాలు 6 భాగాలు అయితే చివరి కోణం 6 భాగాలు అయింది, అంటే ఎలాగైనా చూసుకోండి, అంటే సగం సగం అయితే కదా. మరి ఎప్పుడైనా సరే ఒక కోణం 180 డిగ్రీలు అవుతుందా, అవ్వదు. కాబట్టి ఇలా తీసుకుంటే నువ్వు నిర్మాణం చేయగలవా, చెయ్యలేవు. సో అందుకే
ఈ ఇచ్చిన కోణాల నిష్పత్తుల్లో చతుర్భుజ నిర్మాణానికి సాధ్యపడినది ఏంటంటే 1:2:3:6. దీన్ని షార్ట్ కట్గా ఏం చెప్తారంటే ఏవైనా 3 భాగాల మొత్తం 4వ భాగానికి సమానం అయ్యేలా ఉంటే కనుక అది చతుర్భుజ నిర్మాణానికి సాధ్యపడదు. 1:2:3:6 అని రాస్తావు. ఓకేనా, 1:3:5 అని రాస్తావు అనుకోండి, అప్పుడు కూడా 180 వస్తే అవదనమాట. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ 6 అని ఇచ్చేసావు కాబట్టి 180 అవుతుంది, సగం సగం అని అవుతుంది అని చెప్పేసాం. కట్ చేసాం కావాలి 3 3 12 12 భాగాలు 360 డిగ్రీలతో ఒక్కో భాగం 30 కదా. ఓకే, సో అలా చేసినప్పుడు నీకు ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది. 6 30 180, 6 30 180. సో ఎక్కడైనా సరే నువ్వు మల్టిప్లై చేస్తే 180 వస్తుంది అంటే ఇంక నీ వల్ల కాదు అనమాట. అర్థమవుతుందా? సో అది నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ డైరెక్ట్ సూత్రం. ఈ క్రింది వానిలో ఒకటి విచలన పద్ధతిలో అంక మధ్యమును గణించు పద్ధతి. నేనేమి చెప్పలేదు, మీకు సాంఖ్యక శాస్త్రంలో డైరెక్ట్ సూత్రాలే బిట్టడుగుతున్నారు అన్నాను. ఇక్కడ ఉన్న సూత్రాల్లో మీరు ఎవరైనా చెప్తారు. ఓకేనా, విచలన పద్ధతిలో అంక మధ్యము గణించు, స్టెప్ డీవియేషన్ పద్ధతి అని అంటాము. అందులో ఏ అంటే మనము ఒకటి ఎస్యూమ్ చేసుకుంటాం, ఊహించిన సగటు అంటాం కదా, అదనమాట. ఏ అనేది నీకు నువ్వు ఒక సగటును ఊహించుకుంటావు, ఆ సగటు ఆధారంగా మిగిలిన మధ్యమ విలువలు ఎంతెంత పక్కకు వెళ్తున్నాయి అనేది నువ్వు గమనించి ఆన్సర్ ఇస్తావు అన్నమాట. ఓకేనా, సో నీ ఆన్సర్ A + సిగ్మా FI DI బై సిగ్మా FI అంటున్నావు. ఓకే, 8 11 14 17 మరియు P మరియు 13, 9, 7ల అంక మధ్యము P+2 అయిన P విలువ ఎంత అంటున్నారు. సో డైరెక్ట్ సూత్రం వెళ్ళిపోదాము. సో రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటే ఇదిగోండి 8 + 11 + 14 + 17 + 3 + 13, 13 + 9 + 7 మొత్తం బై రాసుల సంఖ్య. ఇది 4 ఇది 4 8 that equal to P+2 అంటాం. So 8 + 11 19 33 50 50 63 9 72 79 plus P equal to 8 వచ్చేస్తుంది. 8 into P+2 అవుతుంది. So 79 plus P equal to 8P plus 16. So ఈ P వచ్చేస్తే 7P, 79 minus 16 అంటే 63. So P equal to 63/7, that equal to 9. That equal to 9. ఆన్సర్ ఆప్షన్ 1 9. ఓకేనా, నార్మల్ క్యాలిక్యులేషన్, జస్ట్ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వేసుకుంటాం, P ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, సో ఈ పేపర్ని గమనించినట్లయితే సాంఖ్యక శాస్త్రం నుంచి 2 క్వశ్చన్లు, రేఖాగణితం నుంచి 3 క్వశ్చన్లు రావడం జరిగింది. ఓకేనా, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు సాంఖ్యక శాస్త్రం నుంచి ఇచ్చే బిట్లు డైరెక్ట్ సూత్రమైన అడుగుతున్నారు, లేదా అంక మధ్యమం ఇచ్చేసైనా అడుగుతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇది స్టూడెంట్స్ మిగిలిన 5 క్వశ్చన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో ఇకపోతే ఇప్పుడు చెప్పినట్టే ప్రతి ఒక్కరు అడుగుతున్నది మళ్ళీ లిఫ్ట్ చేస్తారు. సో మనకి పర్టికులర్లీగా ఈ క్వశ్చనరీతో పాటు ఏదైనా ఒక చాప్టర్ మీద గ్రిప్ తెచ్చుకుంటే బాగుంటుంది. చాప్టర్కి సంబంధించినటువంటి ఏదైనా రికార్డింగ్ క్లాస్ మనకు ఉంటే దాన్ని చూసి మనం ప్రిపేర్ అవ్వవచ్చు అని మీకు ఏమైనా అనిపించినట్లయితే మనం ఇండివిజువల్గా సింగిల్ టాపిక్కి, ఒక టాపిక్కి SGT వాళ్ళకి 250 రూపాయలు తీసుకుని రికార్డింగ్ వీడియోస్ పంపిస్తున్నామండి. ఓకేనా, అదే అసిస్టెంట్ వాళ్ళకి 350 రూపాయలు తీసుకొని మనం వీడియోస్ని పంపుతున్నాం. ఇప్పటికీ చాలా మంది మెసేజ్ చేశారు, స్క్రీన్ షాట్ పంపించారు, వాళ్ళు ఆల్రెడీ వీడియోస్ పంపాలని అడుగుతున్నారు, వాళ్ళకి పంపిస్తున్నాము. ఓకే, సో మీకు కనుక ఇక్కడ లిస్ట్లో ఇచ్చారు 14 టాపిక్లు, కాకపోతే అందులో మీకున్నవి 6 టాపిక్లు: అంకగణితము, బీజగణితము, క్షేత్రమితి, రేఖాగణితము, సాంఖ్యక శాస్త్రం. సో ఈ 6 టాపిక్లలో మీకు ఏదైనా టాపిక్ కనుక కావాలంటే 250 రూపీస్ని స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ ఉంది కదా. ఓకే, సో ఈ నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసినట్లయితే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ వాట్సాప్లో షేర్ చేసి మీ నేము, మీ టాపిక్ పంపించినట్లయితే మనం ఆ టాపిక్ సంబంధించిన కంప్లీట్ రికార్డింగ్ వీడియోని మీకు పంపించడం జరుగుతుంది. అంటే ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ టైంలో చేసేలాగా, తక్కువ కాన్సెప్ట్ తక్కువ కాదు, అంటే సమయం తక్కువ సమయంలో మీరు ప్రిపేర్ అయ్యేలాగా ఏం కాన్సెప్ట్ ఉందని చెప్పి మోడల్ క్వశ్చన్స్ ఏం అడగవచ్చు అనే దాన్ని
బ్రీఫ్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి, చేసి వాళ్ళకి ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేయండి. ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే మీరు ఫోన్పే చేయండి. ఓకేనా? సో ఇది టోటల్ 5 క్వశ్చన్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మిగిలిన ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ.